హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటానండి. ఇది బాకారంలోని శివాలయం అండి. చాలా అందంగా అలంకరించారు పూలతో, మరియు అమ్మవారిని మరియు ఆ శివలింగాన్ని కూడా చాలా అద్భుతంగా రెడీ చేశారండి. చూడండి, ఇక్కడ హనుమంతుడు ఉంటాడు. నేను పిల్లలైతే వెళ్ళాము. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర పూజలు అయితే చేస్తున్నారు. నవగ్రహాలు, ఇక్కడ ఎల్లమ్మ తల్లి అన్నీ ఉంటాయండి. సాయిబాబా కూడా ఇక్కడే ఉంటుంది. ఇది ఇంకొక శివాలయం దగ్గర గుడి అండి. కాశీ బుగ్గ, కాశీలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. నిత్యం లింగం దగ్గర వాటర్ అనేది వస్తూ ఉంటాయండి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరికి కూడా తెలియదు. అంత అద్భుతంగా ఉంటుంది ఈ గుడి. అభిషేకాలు అయితే జరుగుతూ ఉంటాయండి. అన్ని ఫ్రూట్స్తో, అన్ని పండ్లతో ఒక 1 అవర్ అయితే అభిషేకం చేశారు. ఇలా మెట్ల నుంచి దిగితే మనకి శివయ్య మనకి దర్శనమిస్తూ ఉంటారు. వాటర్ పైనుంచి వంతెనలో ఈ గుడికి వెళ్ళాలి. కాశీ బుగ్గ సేమ్ ఇదేమో హోల్ సిటీలో ఉందండి. చాలా ఫేమస్. శివరాత్రి రోజు కంపల్సరీ చాలా భక్తులు అయితే ఇక్కడికి దర్శించుకుంటారు. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాము, ఈ ఇయర్ కూడా వెళ్ళామండి. ఇక్కడే మనకి కాశీలో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. ఎదురుగా కాష్టాలు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అభిషేకం అయితే చాలా మంచిగా జరిగిందండి. 1 అవర్ అయితే అభిషేకం జరిగింది. చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉందండి. శివలింగం ఇలా స్వయంగా మనమే అభిషేకం అయితే చేసుకోవచ్చు. ప్రశాంతంగా చాలాసేపు జాగరణ కూడా చాలా బాగా జరుగుతుందండి శివరాత్రి రోజు. ఇంకా చాలాసేపు మనం జాగరణ చేయాలనుకుంటే ఇక్కడ టెంపుల్స్కి వెళ్తే చాలా బాగుంటుందండి. చాలామంది భక్తులు అయితే వచ్చారు ఇక్కడికి. చూడండి ఎంత పెద్ద లైన్ ఉంది. చుట్టుపక్కల కూడా అమ్మవారి ఫోటోలు, శివయ్య ఫోటోలు, ఇంకా మా మరిది గారు వాళ్ళ ఫ్రెండ్స్, ఇంకా ఇలా మొత్తం ఇక్కడ చూడండి 2-3 ప్రదేశాలు అయితే ఇక్కడికి వచ్చాయి. వాటర్ నుంచి పక్క నుంచి ఇలా వెళ్ళాలి. చాలా మంచిగా ఉందండి ఈ గుడి అయితే. స్వయంగా మనం అభిషేకం చేసుకోవచ్చు. అన్ని రకాల అభిషేకాలు అయితే జరుగుతాయండి ఇక్కడ. చాలా ప్రసిద్ధి చెందింది టెంపుల్. ఇలా మొత్తం వాటర్ ఉన్నాయి పక్క నుంచి. ఇలా వంతెన మీద నుంచి వెళ్ళాలండి టెంపుల్కి. చాలా సంతోషం అనిపిస్తుందండి. మనం ఇప్పుడు టెంపుల్కి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ప్రశాంతంగా కావాలని వెళ్తాం కాబట్టి ఆ గుడికి వెళ్తే మనకి ఆ ప్రశాంతత అయితే దొరుకుతుందండి. ఇలా అన్ని చిత్రాలు అయితే ఇలా చిత్రీకరించాయి గోడల పైన. ఇలా చాలా బాగున్నాయండి. ఆకర్షణీయంగా, అందంగా అయితే చిత్రీకరించారు. చాలామంది పబ్లిక్ అయితే ఇక్కడికి వచ్చారు. అక్కడికి వెళ్ళగానే అందరికీ ఇలా బొట్లు అయితే పెట్టేస్తారు, నామాలు. అభిషేకం కోసం ఒక 1 అవర్ పైన నిల్చుని అభిషేకం అయితే చేయించుకొని ఇంకా మనకి ఉన్నంతసేపు ఉండి తర్వాత వచ్చేయచ్చు. చాలామంది ఫాస్టింగ్ కూడా అక్కడే వదిలేస్తారు. ఇలా అన్నీ దర్శించుకున్న తర్వాత అక్కడే 2-3 గుళ్ళు అయితే దర్శించుకొని వచ్చేసాము. వంతెన పైనుంచి ఇలా రావాలండి.
ఇక్కడ చూడండి నాగపడగ పెద్దగా ఇలా మనకి దర్శనం ఇస్తూ ఉందండి. చుట్టుపక్కల అయితే కవర్ చేసాము. ఈ విధంగా టెంపుల్ని అయితే కవర్ చేసాం ఫ్రెండ్స్. సేపు మనం కాశీలు చూసినట్టు ఇక్కడ ఉంటుంది. అక్కడే కాష్టాలు కూడా చేస్తూ ఉంటారండి. ఆపోజిట్లోనే సేమ్ కాశీలో ఎలా అయితే చేస్తారో ఇక్కడ కూడా అలాగే చేస్తారు. ఇంకా అంతే అండి. చూడ్డానికి కూడా ప్రశాంతంగా ఉంటుంది చుట్టుపక్కల. కొద్దిసేపు అక్కడే వచ్చేసావు.